హలో అందరికీ వెల్కమ్ టు పూర్విక క్లిక్స్. ఈరోజు మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదొక సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. లేయర్ చపాతీ, పుల్కా, రోటీ, నాన్స్ వీటిలో మంచి కాంబినేషన్గా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ. అలాగే బిర్యానీ, జీరా రైస్ ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా మష్రూమ్స్ని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా వేగుతూ ఉండాలన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగాలి. అప్పుడే పచ్చివాసన స్మెల్ అనేది రాకుండా చక్కగా ఉంటుంది. ఇందులో మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాము. దీనికోసం జీడిపప్పు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, ఇలాచి, టమాటో మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాము. ఈ పేస్ట్ కూడా ఈ ఆనియన్స్లో వేసి కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటుతుంది. దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక స్పూన్ వేసుకుందాము. అలాగే పసుపు వేసుకుందాము కొంచెం. ఇది కూడా కలుపుకొని వేయించుకోవాలి. చక్కగా రెడ్ కలర్లోకి వచ్చేలా వేయించుకోవాలి. ఇందులో ధనియాల పొడి, కారం వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటుంటే మనకు అడుగంటుతుంది చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇది కూడా కలిపేసుకొని మనకి సరిపడినన్ని నీళ్లు పోసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక స్పూన్ షుగర్, కొంచెం కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీకి. ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. మనకి చక్కగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు అప్పుడే మనకి కూర కంప్లీట్ అయినట్టు. చూసారా ఎంత బాగుందో మష్రూమ్ కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయవసరం లేదు ఇందులో. రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.